Hello. Good morning, students. Good morning, sir. Sit down. Thank you, sir. My name is Akhil. నేను మీకు హిస్టరీ బాడీ చెప్పడానికి వస్తాను. మీ పేరు చెప్పండి. Suri, sir. Chanti, sir. నా పేరు తారక్, sir. Kumar, sir. Mohammed, sir. Body sir. My name is Kajal, sir. Rules అన్నాడు. Sit down. మీరు 10th క్లాస్ చదవచ్చారు, ఎన్ని చదివారు నాకు తెలియదు. ఇక్కడ మనకి కష్టపడి చదవాలి. ఓకే, ఫస్ట్ రోజు ఏం లెసన్ చెప్పుకుంటాం కానీ నేను జోక్ చెప్తా, ఆ తర్వాత మీకు ఏమైనా మెసేజ్ చేయండి. ఓకే, ఒక సార్ స్టూడెంట్స్ కి లెసన్ చెప్తున్నాడు. లెసన్ అయిపోయిన తర్వాత సార్ ఒక స్టూడెంట్స్ లేపి ఒక క్వశ్చన్ అడిగాడు. అది నిజానికి బ్రహ్మకున్న తేడా ఏంటి అడిగాడు. సార్ స్టూడెంట్ అన్నాడు, సార్ మీరు లెసన్ చెప్తున్నారు అది నిజం, మేము వింటాం అనుకుంటున్నారు అది బ్రహ్మ అన్నాడు. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? పాట పాడతాను, సార్. పాడు. అప్పటికి ఇంకా నా వయసు చీటికి నాటికి చేయి వేస్తూ Next. ఏంటి ఇది? సార్. ఇంకేదాకా పైకొచ్చా. నెక్స్ట్ నేను ఒక జోక్ చెప్తాను. చెప్పు. ఒక ఇంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు సార్. ఆ ఫ్రెండ్ అన్నాడు, ఏంటో మీ ఇంట్లో దోమలు ఉన్నాయి అన్నాడు. ఏముంటా ఇంటి బయట టోయిలెట్ పెడదాం, ఇంట్లో 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 ఎవరు లేరని అట్టించాడు వెళ్ళిపోతాను. నా ఫ్రెండ్ అలాగే నీలాంటి కడుపు అని నీలాంటి కలాబ్ చేద్దానికి అడిగాడంట. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సార్. అయితే ఓకే, లెసన్ స్టార్ట్ చేస్తానండి. లెసన్ పేరు ప్రేమ. ఓకే, బుక్స్ లో చెప్తే మీకు అర్థం కాదు కానీ నేను స్టోరీలో చెప్పానండి. 2 తేనెటీగలు ఉన్నాయి, ఒకటి మగది ఒకటి ఆడది. అవి 2 ఏది గొప్ప ప్రేమ అని తెలుసుకుందాం అనుకున్నాయి. ముందు పువ్వులో చేతి ఏం తీసుకొస్తే అదే గొప్ప ప్రేమ అనుకున్నాయి. ఆడదింటికి పొద్దున్నే లేచెళ్ళి పువ్వు దగ్గరికి వెళ్ళింది. పువ్వు విచ్చుకోగానే చూసింది ఆ పువ్వులో మగతింటికి చనిపోయి ఉంది. ఏంటో అని ఆలోచన, ఆ మగతింటిగా పువ్వు ముడుచుకోక ముందే దానిలోకి వెళ్ళింది. పువ్వు ముడుచుకున్నాక చనిపోయింది. అలా ప్రేమ కోసం చనిపోయింది. అలాగే ప్రేమ మధ్య ఎవడో చనిపోకూడదు. ఆ ప్రేమ కోసం అది అదేంటిగా రాత్రంతా పువ్వు చుట్టూ తిరిగి పువ్వు విచ్చుకోగానే తేనె తీసుకురావచ్చుగా, తన ప్రేమను గెలిపించుకోవచ్చుగా. అలాగే ప్రేమ మధ్య ఎవరో చనిపోకూడదు. అందరూ ప్రేమ ఎలాగైతే కష్టపడి సాధించాలి. ఇదే దీనికి సారాంశం. బుక్స్ ఓపెన్ చేసి చదవండి. పేజ్ నెంబర్ చెప్పండి సార్. 143. 143 అంటారా? 143 అంటారు. 143 ఏంట్రా? అదే పేజ్ నెంబర్. ఓకే, ఇవాటికి ఇంటికి వెళ్ళండి, రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. Good morning, sir. సరే, థ్యాంక్ యూ సార్. నిన్న లెసన్ గురించి చెప్పుకున్నాం కదా, ఇవాళ 2వ లెసన్ చెప్పుకున్నాం. స్నేహాభిషేకం లెసన్ పేరు. సార్, పాలాభిషేకం తెలుసు, తేనాభిషేకం తెలుసు. స్నేహాభిషేకం ఏంటి? అంటే మన గురించి, మన ఫ్రెండ్స్ గురించి. ఈ కళంగా 2 ఫ్రెండ్స్, 2 అనాథులు అనమాట. వారికి అమ్మ నాన్న లేరు, వాళ్ళిద్దరే అనమాట. ఒక ఫ్యామిలీ వచ్చి ఒక దత్తత తీసుకుంది. 2వ వాడు అక్కడే ఉండిపోయాడు. ఆడికి 2 ఒకసారి 5 వెళ్ళేసిన తర్వాత 2 ఫ్రెండ్స్ కలిసి ఒక టూర్కి వెళ్తున్నారు. చిన్న యాక్సిడెంట్ అయింది. ఒకడు చనిపోతుంటే ఇంకోటి పట్టుకుని పైకి లాగుతాడు. అప్పుడు వాడు అంటాడు, నాకు జాబ్ ఇస్తాను నేను పైకి లాగుతాను, లేదా వదిలేస్తాను అంటాడు. అప్పుడు వాడు అంటాడు, నీకు జాబ్ ఇస్తాను, పైకి లాగుతాడు. పైకి వచ్చిన తర్వాత మాట అంట, అరే నువ్వే నాకు అమ్మ నాన్న లేకపోతే అన్ని నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు అని చెప్పి. ఇదే సారాంశం. ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా. ఓకే, చదవండి. పడలేదా నీకేమి? ఏమైందిరా? వెలుగుతున్నాడు సార్. ఏంటో పథకానికి గీతామైంది. సార్ నువ్వేం చేయడానికి గీతాడా? నిన్ను సార్ ఇంట్రా అంటున్నారు. మా పేరు తెలుసా, మా నాన్న తెలుసా మీకు? ఇంత మొదలు ఎలా పాస్ అయ్యి వచ్చారా? క్వశ్చన్ అడిగి సార్ చెప్తాను. ఎగ్జామ్స్ కనిపెట్టి కావడం ఎంట్రీ విషయాలు సార్. చడా నువ్వులే మండే ముందు ఏమొస్తుంది? చెప్పు. సార్ ఎలా కావాలి? 2 బండ్లు పేరు చెప్పు. అట్టిపండి సార్. ఇంకోటి చెప్పు. ఇంకో అట్టిపండి సార్. ఇంకో అడ్డుపండి. ఓకే, ఇవాళ ఇంటికి వెళ్ళండి, మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, కష్టపడి చదవండి. సార్ వెళ్ళే ముందు మంచి మాట చెప్పండి. మంచి పనులు వాయిదా వేయవద్దు. లేదు 90 ఉంది. అసలు Priyatama, priyatama, mikati botama.
బఠానికి ఇంకంత బంధమా మన గాథలతో వందనాలు అమ్మగారికి నమస్కారాలు. రోజు రోజు ఈ రోడ్డుపై చెత్త పెట్టినట్లు నా ప్రేమ నీ మీద రోజు రోజు అలా అలా పెరిగిపోతుంది. నమ్మాల్సిందేనా? అమ్మాలి ప్రియా, నా గుండెలో నేను చూశాక నేను పడిపోయా. ఐ లవ్ యూ. నేను ముస్లిం, నువ్వు హిందూ, మన ఇద్దరికి ఎలా సెట్ అయింది? మన ప్రేమ కులమత భేదాలకు అతీతమైనది. ఐ టు లవ్ యూ. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. అంత ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా? సరే కూర్చొని పేపర్స్ ఇస్తాను. పేపర్ ఎలా వచ్చింది? నాకు బ్లాక్ అండ్ వైట్ రా, మరి నీకు కలర్ ఏమైనా వచ్చిందేంటి? ఏం రాస్తున్నారు తెగ? 5 క్వశ్చన్ రాయమన్నాడు. 5 3 క్వశ్చన్ రాయమన్నారు. 3 క్వశ్చన్ రాయడంతో క్వశ్చన్లేగా? ఆ క్వశ్చన్ అది 3 క్వశ్చన్లు అంట రాసేరా? 3 క్వశ్చన్లు రాయలే కానీ మీరు రాసుకోండి. ఓకే, ఎగ్జామ్ టైం పేపర్ తీసేయండి అంట. నెక్స్ట్ ఐదవ శ్రేణి కనబడుతుందండి. ఓకే, నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎగ్జామ్ పేపర్స్ ఇద్దా చాలా చండాలంగా వచ్చింది మార్క్స్. ఓకే, పేపర్ ఇస్తాను తీసుకోండి వచ్చి. కాదు సార్, రామ్మా. 34 మార్క్స్. 1 మార్క్ ఎక్కడ తగ్గింది? మా అమ్మ బట్టలు దిగి రావాలి సార్, అందుకే. సూరి 10 మార్క్స్. కానీ అసలు ఎగ్జామ్ అనేది కదా సార్, మార్కులు ఎందుకు తీసారండి? చంటి 10 మార్క్స్. ఎగ్జామ్ పేపర్స్ నేనే వచ్చేసారండి. బాబులేవు 75 మార్క్స్. పాస్ అయిన ఎంతమంది? ఫెయిల్ అయిన ఎంతమంది? కష్టపడి చేస్తే పాస్ అవ్వడు కదా అంతా. సరే వాడికి ఏంటి వెళ్ళండి. ఏం పిలిచిండి బాగట్లా? నేనంటే ఇష్టం లేదా? నన్ను ప్రేమించువా? ఇక మార్కులు కూడా సరిగ్గా రాలేదు. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అనుకున్నారా? ప్రియా, అయినా నువ్వు నన్ను పోషించలేవు. నీకు నాకు సెట్ కాదు. 2 వేలు వాడు ప్రతి మనిషికి బలం బలహీన తాడు ఉంటాయి. ఆ 2 నువ్వు నాకు. ఇప్పుడు కాజలు ఏం పని లేదంటరా. ఈ జీవితం సాయంత్రం ఆగిపోయాడు. అంకుల్ చెప్పు బాబు. నేను కాజల్ క్లాస్మేట్ అంకుల్. చెప్పు బాబు. కాజల్ గురించి ఒక విషయం చెప్తాను, మీరేం అనుకోరుగా? చెప్పు. కాజల్ రోజు కాలేజ్ లో ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అంకుల్. అవునా? నిజమా? కాలేజ్ నుంచి మాట్లాడతాను. 2000. నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా, నా లవర్ నన్ను వదిలేసిందిరా. ఎందుకురామా? ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన నన్ను వదిలేసి చూద్దామని పాత పడి వెళ్ళిపోయింది మామ. రోడ్డు మీద చెత్త తగినప్పుడు అనుకున్నాను రా బాబా నిన్ను వదిలేసిద్దని. అయినా ఎందుకు వదిలిందంట? అసలు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వదిలేసింది. అసలు చూడు, ఏ పైన కష్టపడతానేమో పూర్తి కళ్ళు కండు కూర్చుంటే అనువైన వస్తావు. సింహం నోటి దగ్గర కూర్చుని నోట్లో జింకరామంటే వచ్చిద్దా? రాదు. అలాగే కష్టపడి చదువు ఇష్టపడి అమ్మాయి దగ్గరికి వస్తాం. అమ్మాయి కాకపోతే ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుంది.
చదివించాలి. ఎక్కడ సార్ తీసుకెళ్తారు? అమ్మాయి ఎవరితో కాలేజ్ లో మాట్లాడుతుందంట. నేను పెన్నా పేపర్ అడుగుంటా సార్. కాదు ఎవరు చెప్పాడు. అది సార్ ఎందుకు సార్ ఆడపిల్ల అంటే అంత తప్పుకొచ్చు సార్. కడుపు ముట్టడానికి ఆడపిల్ల వద్దు, కానీ ఆడపిల్లని కనాలంటే గ్యాస్, పెంచాలంటే గ్యాస్, చదివించాలంటే గ్యాస్. అమ్మాయి చదివితే అబ్బాయి కంటే బాగా చదువుతాం కదా సార్. ఒక తండ్రి కూతురు మాట్లాడుకున్నారు. కూతురు అంది, నాన్న నువ్వు నన్ను ఎన్నాళ్ళు మోస్తావు అంటే ఆ కూతురు అంది, ఏముందమ్మా నేను 20 ఏళ్ళు మోస్తాను, ఆ తర్వాత ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. అదే ఒక తల్లి కొడుకు మాట్లాడుకుంటే కూడుగా అన్నాడు, అమ్మా నువ్వు నన్ను ఎన్నాళ్ళు మోస్తావంటే ఆ తల్లి అంది, ఏముందమ్మా నన్ను 4 మోసే వరకు నేను నిన్ను మోస్తానంది. అది సార్ అమ్మ నాన్నకు ఉన్న వ్యత్యాసం. అన్నా చిన్న రోడ్డు మీద వెళ్తే లేకపోతే నీ పాడు సమాజం ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా తప్పుగానే ఉంటారు సార్. తల్లిదండ్రులుగా మీరు, గురువుగా నేను వీళ్ళు అర్థం చేసుకోవాలి సార్. అయినా మా అమ్మాయి ఎగ్జామ్ ఫెయిల్ అయింది. అస్తమించి చోటు వదిలేసాడు అంతేనేమో, ఓడిపోయిన నాడు గెలుస్తారు అంతేనేదో సార్. సరే మిమ్మల్ని నమ్మి మా కుదిరి చేయడానికి మీరు మీ చేతిలో పెడుతున్నాను, మీరే పాస్ చేయించారు. తప్పకుండా సార్. మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, అందరు కష్టపడి చదవండి. ఓకే, ఇదే నా లాస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికి. ఓకే బాయ్. ఆఫ్టర్ 5 years కాలేజీ నుంచి వాలంటీర్స్ పెట్టాము. కొంచెం మన ఇన్వాల్వ్ అంటే ప్రోగ్రామ్ లో చౌకీ అనే పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది, 6 ఏళ్ళు. పాప కనబడలేదు, మిస్ అయ్యిందంట. ఒకసారి వాలంటీర్స్ ఎంక్వైరీ చేయండి. అన్ని కాలేజీ 100 మంది వాలంటీర్స్ అరేంజ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ పాప పేరు చోటి, బ్లూ కలర్ లంగా జాకెట్ వేసుకుంది, 6 సంవత్సరాల వయసు. ఒకసారి స్టూడెంట్ భోజనాల దగ్గరికి వెళ్ళి ఆ పాపను హ్యాండ్ ఓవర్ చేయండి ఇక్కడ మా ఆఫీస్ రూమ్ దగ్గర. ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానేనండి. స్కూల్లో అమ్మా నాన్న ఆడవుతున్నప్పుడు నెక్స్ట్ ఎల్ఐ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. స్టూడెంట్స్ అందరూ కోఆపరేట్ చేయాలి దయచేసి.